తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వరంగల్ కాంగ్రెస్ లో కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టేందుకు రేవంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారిని పక్కన పెట్టేసినా ఏమాత్రం సమస్య రాకుండా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే పరకాల ఇష్యూలో ఫైర్ అయిన వారు ఇప్పుడు బస్వరాజు సారయ్య చేరికతో మరింత రగిలిపోతున్నారు. రేవంత్ తమను కట్టడి చేసేందుకు ఇలా చేస్తున్నారని నమ్ముతున్నారు. ఇదే ఇలా ఉంటే త్వరలో ఎర్రబెల్లిని కూడా ఆహ్వానించబోతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో కొండా దంపతులపై రేవంత్ పగబట్టారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సారయ్య 1999 నుండి 2009 వరకు వరుసగా 3 సార్లు గెలిచారు. 2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2016లో బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సారయ్యను కాదని అప్పటి మేయర్ నరేందర్కు వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చారు. దీంతో సురేఖ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోగా సారయ్యకు 2020లో కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సారయ్య సొంతగూటికి చేరుకున్నారు. బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో చేరడంతో రాజకీయ అలజడి మొదలైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి నేతలు క్యూ కడుతున్నారు. మంత్రి సురేఖ చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పుతో పాటు కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో సారయ్య కాంగ్రెస్లో చేరడంతో కొండా సురేఖ అంతర్మదనంలో పడింది. ఇప్పటికే సురేఖ కొత్తగా వచ్చిన నేతలను కలుపుకొని పోలేకపోవడం, దూరంగా పెట్టడంతో రాజకీయ దుమారం కొనసాగుతోంది. కొండా సురేఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారట. ఇదే సమయంలో బసవరాజు సారయ్య కాంగ్రెస్లో చేరడంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయ అలజడి మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి సైతం అనేకసార్లు కొండా దంపతులను మందలించినట్టు చెప్తున్నారు. రేవంత్కు అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు అయిన వేం నరేందర్ రెడ్డిని కొండా మురళి బెదిరించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్పై మీ పెత్తనమేంటి అని ఆయన అన్నట్లుగా చెప్తున్నారు. ఈ విషయంపై సీరియస్ అయిన రేవంత్ వారిని కట్టడి చేయడానికే పక్కా వ్యూహం పాటిస్తున్నారని చెప్తున్నారు. సారయ్యను సైతం కొండా సురేఖకు తెలియకుండానే పార్టీలోకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన రోజే సారయ్య చేరిక ఖరారైంది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సారయ్యతో మంతనాలు జరిపారు. బసవరాజు సారయ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. హంగు ఆర్భాటాలు లేని నాయకుడిగా, నిత్యం ప్రజల్లో ఉండే నేతగా సారయ్యకు మంచి గుర్తింపుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, నేతలు పార్టీతో సంబంధం లేకుండా నిత్యం కలిసి వెళ్తుంటారు. ఈ కోణంలోనే కొండా సురేఖకు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా సారయ్యను తీసుకొచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సారయ్య రాకతో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్లో జోష్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే భవిష్యత్తులో కొండా సురేఖ, సారయ్య మధ్య రాజకీయ వార్ కొనసాగక తప్పదని చెప్పొచ్చు. మరో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా దయాకర్ రావు పార్టీ మారే అంశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య ఓటుకు నోటు కేసు ఉండడంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న వైర్యాన్ని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తొలగించినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డికి తోడు ఎర్రబెల్లిని కాంగ్రెస్లోకి తీసుకురావడానికి ఆయన అల్లుడు ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డి వద్ద చక్రం తిప్పినట్లు చర్చ సాగుతోంది. ఎర్రబెల్లి రాకను రేవంత్ రెడ్డి కూడా స్వాగతిస్తున్నట్లు సమాచారం. ఎర్రబెల్లి చేరికే మిగిలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్లో ఆధిపత్యం కోసం కొండా సురేఖ ప్రయత్నిస్తున్నారు. కానీ రేవంత్ సీతక్కకే ప్రాధాన్యమిస్తున్నారు. రాజకీయాలు వేం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నడుస్తున్నాయి. అందుకే కొండా దంపతులకు ఉక్కపోత ప్రారంభమైంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.